ధ్యానం చేసుకుంటూ వచ్చాం. పునాదులు పాడైపోతే నీతిమంతులైన వారు కూడా ఏమీ చేయలేరు. పునాది అంటే నేను మరొక మాట ఏం చెప్తానంటే మన హృదయమే దేవునికి పునాది అన్నమాట. మన హృదయంలో సరైనటువంటి పునాది దేవుని గురించి మనం వేసుకోకుండా కనుక కట్టుకోవడం ప్రయత్నిస్తే చిన్న అనారోగ్యం రాగానే మళ్ళీ ఆ పునాది మీద కట్టబడింది కూలిపోతాం. చిన్న అసమాధాన పరిస్థితుల్లో రాగానే ఆ పునాది మీద కట్టబడినటువంటి ఇల్లు కూలిపోతాం. కనుకనే మనము దేవుని వాక్యాన్ని ప్రధానంగా ఆధారం చేసుకుని మనం పునాదులు వేసుకోవాలని గత వారంలో ధ్యానం చేశాం. వేయబడినటువంటి పునాది తప్ప మరొక పునాది ఏది కూడా మనం కొత్తగా వేసుకునే ప్రయత్నం చేస్తే అది శబ్దమైనటువంటి పునాదిని మారిపోతుంది తప్ప దేవుని చేత కట్టబడినటువంటి పునాదిగా అది ఉండదు. కనుక గత వారంలో ధ్యానం చేశాము. ఈ రోజున ఎవరికి వారి సొంత పునాదులు వాక్యానికి వ్యతిరేకంగా సొంత పునాదులు వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన పితరుల కంటే వీళ్ళు చాలా తెలివిగలిగిన వాళ్ళుగా, జ్ఞానవంతులుగా, బైబిల్లో ఉన్నటువంటి భక్తుల కంటే మేము శ్రేష్టమైన భక్తులుగా అని అనిపించుకునేటువంటి ప్రయత్నం నేటి దినాన క్రైస్తవంలో మనం చూస్తున్నాం. మరొక మాటలు చెప్పాలంటే వీళ్ళు ఒక చిన్న క్రీస్తులాగా బిహేవ్ చేస్తున్నారు. యేసయ్య ఒక సందర్భం అంటాడు, శిష్యుల్ని ఇతరతరంగా పంపిస్తూ మీరు వెళ్ళి ఏ ఇల్లు యోగ్యమైనదో చూసి ఆ ఇంటినే ఉండండి, వారు పెట్టింది తినండి. ఆ ఇంటిలోనికి మీరు ప్రవేశించినప్పుడు వారికి శుభమును తెలియచేయండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీరు పలికినటువంటి శుభవచనాలు ఆ గృహంలో ఉంటాయి. ఆ ప్రాంతం అంతా సువార్తను ప్రకటించండి. విన్నవాడు రక్షించబడతాడు. వెనక తిరస్కరించిన వాడి నిమిత్తము మీ కాలి ధూళి అక్కడ దులిపేసి వచ్చేయండి, తీర్పు దినాన నేను లెక్క అప్పచెప్తాను అన్నాడు. ఇది యేసయ్య చెప్పినటువంటి సువార్త పద్ధతి. ఈ రోజున చాలా మంది వారేదో యేసయ్య లాగా, వారు చిన్న క్రీస్తులాగా వాళ్ళు ఊహించేసుకొని అన్య జనులు నశించిపోవటం వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్లుగా బోధిస్తూ యేసయ్య వాక్యానికి భిన్నమైనటువంటి బోధన చేస్తున్నారు. యేసయ్య ఏం చెప్పాడు? కాలి ధూళి దులిపించడండి, అది వాళ్ళ మీద తీర్పులో నేను వాళ్ళని లెక్క అడుగుతానని చెప్పాడు. ఈ జనరేషన్లో జరుగుతున్నటువంటి క్రీస్తుకు వ్యతిరేకమైన పునాది ఏంటంటే వాళ్ళని కూడా అన్నిలో కూడా క్రీస్తులోనికి నడిపించడానికి మనం వాళ్ళతో పాటు ఏకీభించేద్దాం, పర్వాలేదు అన్నట్లుగా కొన్ని బోధలు, భిన్నమైనటువంటి బోధలు, వాటిని ప్రోత్సహించేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళ పోకిరి శాస్త్రాలను అనుసరించే వాళ్ళు లోపల ఎక్కువగా తయారవుతున్న దినాల్లో మనం ఉంటున్నాం. దయచేసి మన పునాది ప్రభువైన యేసుక్రీస్తు, దానిలో తప్పిపోవడానికి మాత్రం వీల్లేదు. పౌలయ్య గారు అంటాడు, నేను చెప్పిన సువార్త కాకుండా మరొకడు ఎవడొచ్చి దేవదూత వచ్చి ప్రకటించినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వీలేదు అని ఆయన బల్లగుద్ది వాదిస్తాడు. కనుక దయచేసి వాక్యాన్ని చదవండి, వాక్యంలో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. మనం కాదు, మన యొక్క ప్రవర్తన విధానం కాదు, మన యొక్క సొంత తెలివితేటలు కాదు ఒక వ్యక్తిని ప్రభు ఎదుగు నడిపించేది పరిశుద్ధాత్మడే. అది బాగా గుర్తుంచుకుంటే మనం క్రీస్తు పునాదుల నుంచి పక్కకి తప్పిపోమని దేవుడికి స్తోత్రం. మీ అందరికి బాగా తెలుసు, మనకు సమీపంగానే ఒక పెద్ద ఆయన ఒక ఉద్యమాన్ని లేవనెత్తారు. బాబు రికార్డ్ అవుతున్నారా? కంటిన్యూషన్. మీకు బిల్డింగ్ కట్టినటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, లేకపోతే ఒక చిన్న పరహరే కూడా కట్టిన ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే అర్థమవుతుంది మీకు. పునాది నల్లటి గ్రానైట్ రాళ్లతో నిర్మిస్తారు. పునాది ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే కొంచెం లోతుగా తవ్వి, కాస్త గట్టిగా నేల వచ్చేంత వరకు తవ్వి, దాని మీద కాంక్రీట్, బలమైనటువంటి పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ తోటి నిర్మిస్తారు. ఆ తదుపరి పైన కింద దానికంటే పునాది కొంచెం తేలికమైనది, స్వల్పమైనది దాని మీద కట్టుకుంటూ వెళ్తారు. అది స్థిరంగా నిలిచి ఉంటుంది. చిన్న ప్రహరీ గోడ కట్టాలను కూడా ముందు బేస్మెంట్ తవ్వి అందులో నల్లటి గనేట్ రాళ్ళు వేసి ఆ గనేట్ రాళ్ళ మీద బ్రిక్ రాయి, కొంచెం తేలికైనటువంటి బ్రిక్ రాయి కడతారు. ఇది పునాది కట్టడానికి, పునాది పటిష్టంగా నిలిచి ఉండటానికి ఇదొక క్రమం, ఇదొక మార్గం అన్నమాట. కానీ పైన కట్టవలసినటువంటి ఆ బ్రిక్ రాళ్ళు కింద కట్టవలసినటువంటి ఆ గ్రానైట్ రాళ్ళ పైన కట్టే ప్రయత్నం చేస్తే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందంటే దానికి సరైనటువంటి ప్రవాహం తగలనంత వరకు ఉంటుంది, సరైనటువంటి గాలి రానంత వరకు ఉంటుంది.
కానీ ఆ సరైన గాలి కానీ ఒక ప్రవాహం కానీ కనుక వచ్చి దాన్ని కొట్టిందంటే దెబ్బకి ఒక్కొక్క పాటను అది కూలి కింద పడిపోతుంది. కనుక ఆ పునాదిని మనం ఏ విధంగా నిర్మించుకోవాలో అదే విధంగా నిర్మించుకోవాలి. ఆధ్యాత్మిక క్రమంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలో దేవుని వాక్యమే మనకు పునాది కనుక ఆ పునాది ప్రకారం ముందుకు సాగితే అది కదలదని వాక్యం తెలియజేస్తాం. దేవునికి స్తోత్రం. మనం ఆది కాండంలో 13వ అధ్యాయము అబ్రహాము యొక్క పునాదిని మనం గమనించి మనం ముందుకు సాగుదాం. ఆది కాండము 13వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు మనం చదువుకుందామా. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, జాగ్రత్తగా గమనించండి, అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము 2 బంగారపు పశువులను కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయొచ్చు దర్శనము నుండి బేతేలు వరకు అనగా బేతేలుకును ఆయుష్ని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థానం వరకు వెళ్ళి తాను మొదట. జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. అబ్రహాం యొక్క ఆధ్యాత్మిక పునాదుల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కొంచెం లోతుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అబ్రహాము తన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఒక మంచి పునాది వేసుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క పునాది ఏంటంటే మొదటగా విశ్వాసం. 12వ అధ్యాయం మనం గమనిస్తే, అబ్రహామా, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను, నీ వలన సమస్త వంశములు భూమి యందు నిన్నప్పుడు ఆశీర్వదించబడతాయని ప్రభు వాగ్దానం చేస్తే ఏ దేశం వెళ్ళాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఏ ప్రాంతానికి వెళ్ళాలో రూట్ మ్యాప్ ఏమి ఇవ్వలేదు. ఈ రోజున మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అవతల వాళ్ళని ఏమని అడుగుతామంటే లైవ్ లొకేషన్ సెండ్ చేయమని, కరెంట్ లొకేషన్ సెండ్ చేయమని అడుగుతాం. అలాంటి లొకేషన్స్ అబ్రహాంకి ఏమి ఇవ్వలేదు దేవుడు. నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు అన్నాడు అంతే. ఏ దేశానికి వెళ్ళాలో కూడా చెప్పలేదు ఆయన. అలాంటప్పుడు అబ్రహాం యొక్క పునాది ఏమైందంటే కేవలము విశ్వాసం. ప్రభువైన యేసుక్రీస్తునందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు, దేవుని యొక్క స్వరానికి విధేయత చూపాడు. జస్ట్ నమ్మి తను ఆత్మయాత్రను కొనసాగిస్తూ ఉండగా మొదట విశ్వాసం అనేటువంటి పునాది అయితే, రెండవదిగా మనం గమనిస్తున్నాము ప్రార్థన అనేటువంటి పునాది. దేవునికి స్తోత్రం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరును. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఈ రోజున అనేకుల జీవితాలు కష్టపడపోవటానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పునాది ప్రార్థనతో ప్రారంభించట్లేదు. వారి యొక్క పునాదులు విశ్వాసంతో ముందుకు సాగట్లేదని. అంత అల్ప విశ్వాసమే, అంత అజ్ఞానమే, అంత ప్రార్థన లేని జీవితాలే. కనుక పునాదులు పాడైపోతుంది. మన పునాదులు బలంగా స్థిరంగా ఉండాలంటే ప్రార్థనే మనకు పునాది ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసమే మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పునాది అయినప్పుడు ఆ పునాదిని ఏ దుష్టుడు కూడా కదిలించలేడు. లోకంలో దుష్టుడు కూడా ఉన్నాడు, తెలుసు కదా. వాడి గురించి పేతురాయి గారు ఏమని రాస్తారంటే, మీ విరోధి అయినా, మీకు ఎవరు విరోధం లేకపోవచ్చు కానీ ఒకడు ఉన్నాడు మనకి. మీకు ఎవరికి విరోధం లేకపోవచ్చు, మీ ఎదుగున కావచ్చు, మీ పొరుగున కావచ్చు, మీ పైన కావచ్చు, మీ కింద కావచ్చు. అది ఉండేది రాజకీయ తప్ప కాబట్టి చెప్తున్నాను. మనకు విరోధులు ఎవరో పైన కింద ఇరువు పక్కన ఎవరో లేకపోవచ్చు, కానీ ఒకడు మాత్రం ఉన్నాడక. వాడు పైన ఉండేవాడు కాదు, కింద ఉండేవాడు కాదు, వాడు గాలుడు. వాడు గాల్లో తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. గాల్లో తిరిగేవాడు ఒకడు ఉన్నాడు, మన విరోధి అయిన అపవాది. వాడు ఏం చేస్తున్నాడట, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు. మధ్యకాలంలో చాలా మంది ఎవరు వస్తుంది, ఎరా ఏం చేస్తున్నారా, ఏం ఉద్యోగం చేస్తున్నారు, చదువు అయిపోయింది కదా అంటే ఎయిర్ ఫోర్స్ అనేవాళ్ళు. ఎయిర్ ఫోర్స్ అంటే పాపం అమాయకులు వాళ్ళు అనుకునే వాళ్ళంట. పాపం ఎయిర్ ఫోర్స్ అంటే విమానాశ్రయం లేదని ఉద్యోగం చేస్తున్నాడేమో. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళకి అసలు చదువు తక్కువ అయిన వలన అట్లా ఊపించుకునేవాళ్ళు. కానీ ఈ అర్థం కూడా తెలుసా, గాలికి తిరుగుతున్నారని దాని అర్థం. దాన్ని కూడా ఎంత డిగ్నిటీగా చెప్పుకుంటాడు చదువుకున్న ఉద్యోగం రానోడు. దేవునికి స్తోత్రం. ఏదేమైనా సరే ఆ ఎయిర్ ఫోర్స్ వాడు ఉన్నాడు. వాడు బైబిల్లో వాటి గురించి రాయబడిన మాట, మీ విరోధి అయిన
అపవాది ఎవడిని మృగుదునా అని గర్జించడం వల్లే పెరుగుతున్నారు. వాడికి చిక్కకుండా మనం ఉండాలంటే విశ్వాసం అనే పునాది, ప్రార్థన అనేటువంటి పునాది. దేవుడికి స్తోత్రాలు. అబ్రహాము మన విశ్వాసములకు మూల పురుషుడు అని ఎందుకు అయ్యాడని చెప్పుకుంటా ఊరికి అయిపోతారా? గొప్ప గొప్ప విశ్వాస పురుషులు మన విశ్వాసం మూల పురుషుడు ఊరికి అబ్రహాం అయ్యాడంటే అసలు ఏమీ లేనప్పుడే నమ్మాడని దేవుడు. ఏమి కనపడినప్పుడే దేవుడు నాకు ఒక పట్టణాన్ని సిద్ధపరచబోతున్నాడని నమ్మాడు. ఆ విషయాన్ని హెబ్రీయులకు కర్త పౌలయ్య గారు చక్కగా రాస్తారు. చదువుదాం ఆ మాటలు, చాలా బాగుంటాయి. పునాదులు గల పట్టణం కొరకట నిరీక్షణ కలిగి ముందుకు సాగాడట దావీదు అనేటువంటి అబ్రహాం గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకున్నా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమని. 8వ వచనం ఒకసారి చూడన్నా. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో పరవాసులైన ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేవునికి స్తోత్రం. పునాదులు కలిగినటువంటి పట్టణాన్ని అబ్రహాము ఎప్పుడు చూశాడట? అసలు వాస్తవానికి దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమికి అబ్రహాం వెళ్ళాడా? ఎక్కడ వెళ్ళాడు? ఎలా లేదు, నమ్మాడు. పునాదులు వెళ్ళిన ఒక పట్టణం ఉంది, ఆ పట్టణంలోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్తాడు, నా సంతానాన్ని తీసుకుని వెళ్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగిన వాడని విశ్వాసంతో తన యొక్క పునాదులు వేసుకున్నాడు. ప్రార్థన అనేటువంటి బలిపీఠాలతో తన పునాదులు వేసుకున్నాడు. కాబట్టి మన అందరికీ ఈ రోజున విశ్వాసములకు మూల పురుషుడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కట్టినటువంటి ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఈ లోక యాత్రలో విశ్వాసంతో ఆయన నిద్రించాలని వాక్యంలో మనకు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆ పరలోకపు పట్టణపు ఆ ఆనందాన్ని ఆయన భూమి మీద అనుభవించాడు విశ్వాసం ద్వారా. కనుక ఈ మధ్యాహ్న కాలంలో మనం కూడా పరలోకపు పట్టణపు ఆనందాన్ని భూమి మీద అనుభవించగలిగేది కేవలం విశ్వాసము. ఆ తర్వాత రెండవదిగా ప్రార్థన. ఇహలోక బంధాలన్నీ విడిచిపెట్టినప్పుడు ఆ లోకానికి చేర్చగలిగింది మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రార్థన. అట్టి వాటితో మనం పునాది వేసుకోగలిగితే మన యొక్క బిడ్డల భవిష్యత్తును, మన భవిష్యత్తును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడదు. దేవునికి స్తోత్రం. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశించువేళ. ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
కంటపడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటపడగానే ఏ మౌదులో అబ్రహాం యొక్క పునాది మనం గమనించినట్లయితే అబ్రహాం యొక్క పునాది విశ్వాసమై ఉంది. అబ్రహాం యొక్క పునాది ప్రార్థన ఉన్నదని. కాబట్టి దేవుడు అబ్రహామును బహుగా దీవించి ఆశీర్వదించాడు. హల్లెలూయా. 318 మంది తన ఇంట అలవర్చబడినటువంటి పనివాళ్ళు, తన ఇంట పుట్టి పెరిగినటువంటి పనివాళ్ళట రాజుల సేనను తోలగలిగినటువంటి పరాక్రమమైనటువంటి జ్ఞానాన్ని, బలాన్ని దేవుడు కేవలము అబ్రహాం యొక్క దగ్గర ఉంటున్నటువంటి పనివారికి దేవుడు ఇచ్చాడంట. ఇది వాస్తవానికి నమ్మశక్యంగా ఉండదు. సైన్యములను, సేనలను పాలకులగలిగే జ్ఞానము, ఆ యొక్క తెలివితేటలు 318 మందికి సాధ్యమైన వాళ్ళు వేల మందిలో ఉన్నారు. సైన్యము వాళ్ళ దగ్గర కత్తులు, కటార్లు, యుద్ధ నైపుణ్యత వాళ్ళ దగ్గర ఉన్నది. గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఆయుధ సామగ్రి ఉంది. కానీ ఇతడేం రాజు కాదు అబ్రహాము, తన దగ్గర పనివారే ఉన్న సైనికులు కాదు. అయినప్పటికీ వాళ్ళు విశ్వాసంతో వెళ్ళి శత్రువుల సేనలను సంహరించగలిగేటువంటి నైపుణ్యతను దేవుడు అబ్రహాము పనివారికి ఇచ్చాడంటే అది దేవుని యొక్క దానమని మనం గుర్తించాం. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము దానమని మనం గుర్తించాం. అటు పునాది, ప్రార్థన అనే పునాది, విశ్వాసం అనే పునాది అబ్రహాము తన యొక్క జీవితంలో వేసుకొని ముందుకు సాగాడు. కాబట్టి దేవుడు తనకు అంత ఘనాన్ని, అంత విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. మరి యొక్క శ్రేష్టమైన పునాదుల గురించి అబ్రహాం జీవితంలో అతడు ఆశీర్వదించబడటానికి మనం ధ్యానం చేయవలసిందేనండి. ఒకసారి ఆది కాండము ఒకసారి మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము 18, 19, 20 మనం చదివినట్లయితే అబ్రహాము దేవునికి మరి చేస్తున్నటువంటి ఆ అర్పణ విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో అతను వేసుకున్న పునాది చాలా బలమైనది. చదువుదామా. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాం ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చాలా ఎవరికి 10వ వంతు ఇచ్చారండి? సొదోమ అనేటువంటి రాజు ఉన్నాడట. అతని పేరట షాలేము రాజు అయిన మెల్కీషెదెకు అనే అతని పేరు గురించి రాయబడి ఉంది. అతడు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చి అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. బైబిల్లో ఈ షాలేము రాజు గురించి ఎక్కడ హిస్టరీలో రాయబడలేదు. కానీ పౌలయ్య గారు ఎబ్రి పత్రికలు రాస్తుంటాడు, ఇతడు వంశావళి లేనివాడు. అబ్రహామును ఆశీర్వదించాలంటే, అబ్రహామును ఆశీర్వదించే స్థాయిలో ఎవరున్నారు ఈ భూమి మీద అంటే దేవుడే. దేవుడు తప్ప అబ్రహామును మరొకరు ఎవరు కూడా ఆశీర్వదించిన వ్యక్తులు కాదు. ఈ షాలేము రాజు అనే ఆయన రొట్టె ద్రాక్షారసం తీసుకుని వచ్చి అబ్రహామును దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ రొట్టె ద్రాక్షారసం ఇస్తూ ఉన్నాడు. ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే తనకు కలిగిన దాని అంతటిలో 10వ వంతు తీసి ఆయనకి ఇస్తున్నాడు, రాజుగారికి ఇస్తున్నాడు. ఈ సొదొమ రాజు, షాలేము రాజు అని ఉన్న ఆయన చరిత్ర ఎక్కడ బైబిల్లో లేదు. మరి ఎవరు ఇస్తారంటే పౌలయ్య గారు అంటారు దేవుడే. హల్లెలూయా. ఈ షాలేము రాజు ఎవరైతే
దేవుడే సర్వోన్నతుడైన యాజకుడు అని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. కనుక ఈ సర్వోన్నతుడైన దేవుని యాజకునికి అబ్రహాం ఏం చేస్తున్నాడంట, తన యొక్క కష్టార్జితంలో భాగాన్ని 10వ భాగాన్ని తీసి ఇచ్చి మంచి పునాది తన కొరకు వేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి మనకు అక్కడ పునాది వేసుకుంటున్నామా? ఈ రోజున ప్రియులారా గమనించండి, దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము, వాక్యం చెబుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదివితే ఏమవుతుంది అక్కడ? వాక్యోపదేశం పొందువారు. ఏదో పొందలయ్యా చెప్పండి, మీరు నిజమే చెప్తారు అన్నట్లుగా కొందరు వాక్యాన్ని చూడట్లేదు. కొంతమంది వాక్యాన్ని తిరగేసే ప్రయత్నం చేస్తున్నాం. మనమందరం వాక్యాలను చూసి మనము వినాలి, మనకు అది ఆశీర్వాదం. హల్లెలూయా. వేరే సంఘస్థులత అలాగా నా వాక్యం ఉన్నదో లేదని పరీక్షించి దేవునికి లోబడ్డారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యం చదవటం రాకపోతే మనం నిజంగా మనకు ఆ భాగ్యం లేదులే అనుకోవాలి. వాక్యం చదివే అవకాశం ఉన్నప్పుడు, వాక్యం రెఫరెన్స్ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా తీసి చదివితే అది మనకు మేలు. లేదులే పాస్టర్ గారు మీరు ఉన్నదే చెప్తారు అన్న కాన్ఫిడెన్స్ ఉండాలనుకుంటే దేవునికి స్తోత్రం. మనం వేరే సంఘస్థులాగా ఉండాలనేది నా తాపత్రయం. ఏమనుందమ్మా? గలతీయులకు రాసిన పత్రిక 6-5 వచనాలా 4-5 వచనాలు ఒకటి. వాక్యోపదేశం పొందువారు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మన సంఘ బిడ్డలందరూ కూడా వారికి మంచి పదార్థం అనిపించిన దాంట్లో ఎలా అఫ్కోర్స్ అందరూ అని కాదు, కానీ దేవుని ప్రేమించేవారు, దేవుని వాక్యానికి లోబడేవారు వారి యొక్క మంచి పదార్థాల నుండి కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుని మందిరంలో ఉంచడానికి ఇష్టపడుతున్నారు. అది వారికి, వారి కుటుంబాలకి దీవెన. కొంతమంది అస్సలు అదేమీ పాటించట్లేదు. వీళ్ళని గమనించండి, వాక్యము ఎప్పటికీ నిరర్థకం కాదు. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు వాక్యానుసారంగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటే ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. ఈ రోజున ఇంటిలో 2 కావచ్చు 3 కావచ్చు కష్టపడుతున్నప్పుడు మన కష్టార్థము మనము అనుభవించుకున్న అనవసరంగా అది హాస్పిటల్ పాలవుతుంది. ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి తెలియకుండా అయోవైపు గందరగోళంలో ఉంటూ మరలా తిరిగి నెల వచ్చేసరికి మరలా మరొక దగ్గర చేసి, అయ్యా నాకు ఒక 1000 రూపాయల నుండి సహాయం చేస్తారా, 2000 నుండి సహాయం చేస్తారా, మరలా ఇస్తారా అనే పరిస్థితికి మనం వస్తున్నామంటే ఒకటే కారణం, బహుశా దేవునికి చెందవలసిన భాగాన్ని బహుశా మనం దొంగిలిస్తున్నామేమో, అట్టి పునాది మనం వేసుకోకుండా ఉంటున్నామేమో. కనుక దయచేసి మనం గుర్తించండి, దేవుని యొక్క వాక్యానికి పరిపూర్ణంగా లోబడి అబ్రహాం మంచి పునాది వేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అబ్రహాముని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నామని. అబ్రహామును దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. విశ్వాసం అనే పునాది, ప్రార్థన అనే పునాది, దేవునికి చెందవలసిన భాగం అనేటువంటి పునాది అబ్రహాము ఖచ్చితంగా తీసి దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇచ్చి దేవునికి ఘనతను ఆపాదిస్తున్నప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించుకుని ఉంటాడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని భాగాన్ని దేవునికి తీసి మీరు ఒకసారి పరీక్షించుకోవాలి. మీ కష్టాయుతము వృధాక మరలా మరొకరి దగ్గరికి వెళ్ళి చేయి దాచాల్సిన పరిస్థితి దేవుడు తీసుకున్నాడు. మలాకి 3:10 రాయబడి ఉంటుంది, నా మందిరంలో ఆహారములు ఉన్నట్లు మీ యొక్క 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుని వచ్చి దీన్ని మీరు చేసి నన్ను శోధించండి, అప్పుడు ఆకాశపు వాక్యాలను విప్పి పట్ట చాలా రాని దేవుని కుమ్మరిస్తారని దేవుడు వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఏది చేసి ఆయన మందిరంలోనికి 10వ భాగాన్ని తీసుకొని వచ్చి దాన్ని చేసిన అదొక మంచి పునాది మన ఆధ్యాత్మిక జీవితానికి. ఒక భక్తుడు చక్కటి కొటేషన్ రాశాడు, మన యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడట మనము జీవించిన విధానం కాదట మారాల్సింది, దేవునికి ఇవ్వవలసినటువంటి భాగం అట పెరగాలట. ఒక భక్తుడు రాసినటువంటి మాట. మన యొక్క ఆర్థిక స్థితిగతులు బాగుండే దేవుని కృపలో దేవుడు మనం దీవిస్తూ ఉన్నాడంటే
ఆ సందర్భంలో ఆత్మీయమైన మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి చెందవలసిన భాగానంతా పెంచాల. ఆత్మీయులమైతే దేవునికి చెందాల్సిన భాగం పెంచితే అది మనకి మంచి పునాది. అది అబ్రహాము చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు అబ్రహామును బహుగా దీవించి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము యొక్క జీవితంలో మరి ఈ విషయాలు మనం గమనిస్తున్నాం. మరి అబ్రహాము వెంట వచ్చిన లోతు జీవితంలో మనం ఏం గమనించాలి అని ఒకసారి మనం గమనిస్తే, ఒకసారి చూద్దామా. లోతు పునాది ఆయన ఏ విధంగా తయారు చేసుకున్నాడని మనం గమనిస్తే అదే 13వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మనం చదువుకుంటే లోతు పునాదిని మనం గమనిస్తాము. కాబట్టి అబ్రహాము మనం బంధువులము. ఇక జరిగిన సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను, గతంలో చాలాసార్లు చెప్పాను. అబ్రహాము వెంట లోతు కూడా ప్రయాణమే వెళ్ళాడు. కాబట్టి అబ్రహాముని బట్టి దేవుడు లోతును కూడా దీవించాడు, లోతును కూడా ఆశీర్వదించాడు. సమృద్ధి అయినటువంటి పశు సంపద చేత వారిని ఆశీర్వదించాడు. లోతు పశువుల కాపర్ల కన్నా అబ్రహాము పశువుల కాపర్లకి గొడవ వచ్చిందా? ఏమొచ్చింది? మీకు ఎప్పుడైనా గొడవ వచ్చిందా? పాస్టర్ గారు అలాంటి ఎడకన్నా అలాంటి బోర్డులు అయిపోతే చెప్తారా? దేవునికి స్తోత్రం. గొడవలు సహజంగా జరుగుతూ ఉంటుంది. గొడవ పడవాలి, ఆ తర్వాత మళ్ళా సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య అంటాడు, సమాధానపరచు వాళ్ళ ధనులు వాళ్ళు యేసయ్య పిల్లలు. ఎవరు ముందుగా సమాధానం పడితే వాళ్ళే యేసయ్య పిల్లలు. సత్యమైతే అందరితో సమాధానంగా ఉండటకు ప్రయత్నించారు. అప్పుడు కొన్నిసార్లు కొందరితో శక్తి పడటానికి సాక్షించాలి. సత్యమైతే అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రేమ అనేక పాపము కప్పులు కనుక ముఖ్యమైన ప్రేమ కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. మేము ప్రేమించిన వారిని మీరు ప్రేమించిన మీకేమి ఘనత కలుగును. పాపలను సొంతలను అలాగనే చేయించున్నారు. మీ పొరుగు వారికి వ్యాక్సిన్ ఉన్నప్పుడు వ్యాక్సిన్ ఆడుకోండి. అయితే పరులు గుట్టు బయట కట్టారు. ఇది బైబిల్ బేసిక్స్ ప్రమాణం. మనం సాటి సహోదరులతో జీవించడానికి, లోకస్తుతో జీవించడానికి. దేవునికి స్తోత్రం. కనుక దయచేసి గమనించండి. అలాగే అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి గొడవ వచ్చింది. కొన్ని సందర్భాల్లో వాస్తవంగా గొడవలు ఏ విధంగా వస్తాయంటే పెద్దోళ్ళ ద్వారా రావు. కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చిన్నపిల్లల దగ్గర గొడవ వచ్చినప్పుడు ఈ చిన్న బుద్ధులు ఉన్నటువంటి పెద్దోళ్ళు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు ఒకళ్ళొకరు పోట్లాడుకుంటూ ఉంటారు. ఈ చిన్న పిల్లల దగ్గర వచ్చినటువంటి గొడవలు చిన్న బుద్ధులు ఉన్నటువంటి పెద్దోళ్ళు ఆ చిన్న బుద్ధులతో ఆలోచన చేసి ముఖాలు మార్చేసుకొని ఒకళ్ళ ముఖాలు ఒకరు చూసేసుకోకుండా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు ఎదురుపడ్డప్పుడు ముఖాలు తిప్పేసుకొని పోతూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే చిన్న బుద్ధులు కలిగినాడు. పౌలయ్య గారు అంటాడు కొరింథీయులకు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయంలో, బుద్ధి విషయం మన పసిపిల్లలకు కాక పెద్దవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. గొడవలు వస్తాయి లోకంలో సహజంగా. కుటుంబం అన్నాక, సంఘం అన్నాక గొడవలు వస్తాయి. గొడవలు లేదు మాకు ప్రశాంతంగా ఉందని సంఘం అంటే అది బహుశా సంఘం కాదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అక్కడ సహవాసం లేదంటే, సహవాసం లేకుండా సంఘాలకు బోళ్ళు మంది వెళ్ళి వచ్చేవాళ్ళు ఉంది, మాకు ప్రశాంతంగా ఉంది అని చెప్పుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ అది సంఘం కాదు. కుటుంబం అన్నాక గొడవ. ఆదిలో సంఘంలో కూడా గొడవలు వచ్చాయి. గొడవలు వచ్చినప్పుడే కదా 7 ఏర్పాటు చేసుకుని ప్రత్యేకంగా అభిషేకించి వాళ్ళు మీకు గొడవలు రాకుండా మీకు పరిచయం చేస్తారని అప్పగించారు ఆది అపోస్తలులు. కనుక గొడవలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. అయితే ఆ గొడవల సందర్భాల్లో మనుషులమైన మనము, ఆత్మీయులమైన మనము చిన్న బుద్ధులతో ఆలోచించుకొని మనము దేవుని యొక్క క్రమాన్ని దాటిపోయి మనం ఒక వేరే పునాది, దుష్టుడి పునాది మనము వేసుకోకూడదు. ఆ దుష్టుడి పునాదిలో మనం కనుక ఎదుగుతూ కట్టబడుతుంటే ఎప్పటికైనా అది కూలిపోతుంది. అంటే దేవునికి స్తోత్రం. లోతు కాపురులకు, అబ్రహాము యొక్క పశువుల కాపురులకు గొడవ వచ్చినప్పుడు ఈ గొడవని పెద్దయ్య గారు అబ్రహాం గారి దగ్గర తీసుకొని వచ్చారు. అప్పుడు అబ్రహాం లోతును పిలిచి, లోతు మన పనులకి గొడవలు వస్తున్నాయంటరా, మనం దేవుడు ఆశీర్వదించారు కదా, కలిసి నివసించలేనంత మనం అయిపోయాం కదా, ఏం చేద్దామని చెప్పు అని పెద్దవాడిగా ముందుగా చొరవ తీసుకొని నేనే ఒక సలహా ఇస్తున్నాను, ఏమంటావు అని ఒక మాట అన్నాడు.
చాలా ప్రదేశంలో పచ్చగా ఉన్నటువంటి ప్రాంతం మనకు దేవుడు ఇచ్చాడు. నువ్వు తూర్పుకి వెళ్తేనే పడమరకు వెళ్తావు, నువ్వు దక్షిణానికి వెళ్తేనే ఉత్తరానికి వెళ్తావు. ఛాయిస్ లేదే అని మొదట అవకాశం ఇచ్చాడు. అనుభవం లేని వారు పెద్దలు ఛాయిస్ మొదట చిన్నపిల్లలకి ఇస్తారు. ఛాయిస్ మొదట వాళ్ళు తీసుకోరు. దేవుడికి స్తోత్రం. ఆత్మీయులైనటువంటి వారు ఛాయిస్ అవతల వ్యక్తికి ఇస్తారు. అవతల వ్యక్తి కూడా ఆత్మీయుడైతే చక్కగా ఆ ఇచ్చినటువంటి ఛాయిస్ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆత్మీయతలో లోపం ఉన్నప్పుడు వాళ్ళు రాంగ్ పునాదులు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. చదవండి ఆ వాక్య భాగాన్ని. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసినప్పుడు యెహోవా సొదొమ గొమొర అనే పట్టణములను నాశనము చేయక మునుపు వీళ్ళని గమనించింది. లోతు పునాది ఎలాగ కట్టుకుంటున్నాడని మనం గమనించినట్లయితే ఆత్మీయుని యొక్క సలహాతో కాకుండా తన యొక్క పునాదిని సొంత తెలివితేటల చేత తన కండ్లకు పచ్చగా ఆశీర్వాదకరంగా కనబడుతున్న దాని మీద పునాది వేసుకోవడానికి ప్రయత్నం చేసి ఆ దిశగా ప్రయాణం చేసి ముందుకు సాగాడు. ఆ విధంగా ముందుకు సాగేటటువంటి లోతు ఏమన్నా క్షేమంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా, సమాధానంగా ఉన్నాడా, ఒక ఆత్మీయుడిగా తన యొక్క జీవితాన్ని తన యొక్క కుటుంబాన్ని కట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాడంటే ఏమీ లేదు. దానికి భిన్నమైనటువంటి పరిస్థితులు మన వాక్యంలో చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనిస్తే లోతు ఎక్కడ ఉండి నివసిస్తున్నాడు అనే విషయాన్ని మనం అక్కడ గమనించవచ్చు. చదువుదామా. ఆ సాయంకాలం ముందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గౌరి యొద్ద కూర్చుండారు. ఇంతకీ దేవదూతలు ఎందుకు వచ్చారండి లోతు గారి దగ్గరికి అంటే లోతు నివసిస్తున్న ప్రాంతము, లోతు వేసుకున్నటువంటి పునాది, లోతు వెళ్ళాలని పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తన కన్నులకు ఇంపుగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని వెళ్ళినటువంటి ప్రాంతము ఎలాంటి ప్రాంతం అంటే దేవునికి బహు కోపాన్ని తెప్పించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ కూడా ఎలాంటి వాళ్ళంటే హోమోసెక్సువల్స్ ప్రజలు అనమాట. హోమోసెక్సువల్స్ ప్రజలు అంటే మీకు తెలుసో లేదో, పురుషులు పెళ్లిళ్ళు చేసుకుంటారట, స్త్రీలు పెళ్లి చేసుకుంటారట. ఈ మహానగరంలో హైదరాబాద్లో గొప్ప గొప్ప కంపెనీలుగా పిలువబడుతున్నట్టు వాళ్ళందరిలోనట ఎక్కువ శాతం అట మేనేజర్స్ అంతా గేస్ అట. ఇక గేస్ మేనేజర్గా ఉన్నటువంటి ఆ కంపెనీలు ఎలా ఉంటాయో మనం అసలు అది ఊహించలేము అన్నమాట. ఎందుకు అర్థమవుతుందా? ఇక్కడ మాకు గేస్ అంటే అటు ఆడ కాదు, ఇటు మగ కాదు. అలాంటి పరిస్థితులు ఏ దినాలు ఉన్నాయి. అవి ఎప్పుడూ లోతు నివసిస్తున్న కాలంలో కూడా ఉన్నాయట. ఆ ప్రాంతాన్ని తన కళ్ళకు పచ్చగా కనపడింది కదా అని లోతు ఎంచుకున్నారు. వీళ్ళని గమనించింది. ఈ రోజున పచ్చగా కనపడుతున్నది అంతా కూడా మంచి కాదని లోతు అనుకున్నాడు. తన పశువులకి తనకి సమృద్ధి ఆహారం దొరుకుతుంది, నేను అక్కడికి వెళితే నేను నా పశువులు సమృద్ధిగా పుష్టిగా ఉంటాము అనుకొని ఒక ఆలోచన చేసి మంచి పునాది తన కొరకు వేసుకుంటున్నాను అనుకున్నాడే. కానీ ఆ ప్రాంతం మంచిదా కాదనని ఆత్మీయుడైన అబ్రహాము ఒక మాట అడగలేదు. లేకపోతే ఆత్మీయుడైన అబ్రహాము ఆరాధించే దేవునికి ఒక చిన్న ప్రార్థన చేసినట్లు ఎక్కడ కూడా మనకు వాక్యంలో కనపడదని. కొన్ని సందర్భాలు మన కళ్ళకి నచ్చినటువంటి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ నిర్ణయాలు చేస్తూ మనం ముందుకు సాగిపోతూ ఉంటాం. తద్వారా వచ్చే ఆశీర్వాదం కంటే కూడా శాపమే ఎక్కువగా ఉంటుంది. అది లోతు జీవితాన్ని బట్టి మనం గమనిస్తున్నాం. కనుక దేవుని పిల్లల కొన్నిసార్లు పచ్చగా కనపడుతుందన్న ప్రాంతానికి పరిగెట్టడం కంటే కొంత సమయం ఆగి ఆలోచన చేసి ప్రార్థన చేసి అడుగులు ముందుకు వెళ్ళి మనకి ఆశీర్వాదం. అబ్రహాము యొక్క పునాదికి లోతు పునాదికి అదే తేడా. అబ్రహాము విశ్వాసంతో పునాది వేసేవాడు, అబ్రహాము ప్రార్థనాపూర్వకంగా పునాది వేసేవాడు, అబ్రహాము దేవునికి ఇచ్చేటువంటి భాగం విషయంలో నమ్మకంగా పునాదులు వేస్తూ తన యొక్క ఆచార్య కట్టుకుంటూ సాగాడు. కానీ లోతు మాత్రం పై రూపాన్ని మాత్రం వేరే చేసుకుని పై రూపాన్ని బట్టి అంచనా వేసుకుని వెళ్ళాడు. కానీ ఎక్కడికి వెళ్ళి ఏ ప్రాంతానికి వెళ్ళాడంటే
సోముదమ గొమర ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ ఉండే ప్రజలందరూ ఎలాంటి అంటే సెక్సువల్స్ అంటే స్త్రీలను పురుషులను అవాంఛనీయమైన సంఘటనతో వాళ్ళ దేహాలను అపవిత్రపరచుకుంటున్న ప్రజల మధ్యలోకి వెళ్ళి ఊరి గౌరీయత ఒక పెద్ద మనిషిలా కూర్చోవలసిన పరిస్థితి. ప్రియులారా, మీరు ఇంకా గమనించినట్లయితే లోతుకి వివాహమైంది, లోతుకి ఇద్దరు కుమార్తెలు కలిగారు. అదే ప్రాంతంలో అల్లులను కూడా ఏర్పాటు చేసుకుని ఎంగేజ్మెంట్ కూడా అయింది. కానీ వాళ్ళ దృష్టిలో దేవునికి ఏమాత్రం కూడా చిన్న చోటు కూడా లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి అని. లోతు అలాంటి భక్తిహీనమైన పునాది తన యొక్క కుటుంబానికి విడిచి వెళ్ళాడు. ప్రియులారా, గమనించండి, లోతు యొక్క వంశాన్ని గురించి ఎక్కడ పెద్దగా హైలైట్ చేయబడింది. కానీ అబ్రహాం గురించి, అబ్రహాం యొక్క వంశం, ఇస్సాకు, యాకోబు 12 మంది గోత్రకర్తల గురించి బైబిల్లో హైలైట్ చేసి వారికి ఒక దేశాన్ని ఇవ్వడం గల కారణం ఏంటంటే అబ్రహాము పునాది. దేవునికి స్తోత్రం. అబ్రహాం యొక్క పునాదిని బట్టి దేవుడు అబ్రహాం యొక్క వంశమునంతటిని కూడా ఆశీర్వదించాడు. ఇక లోతు యొక్క పునాదిని కనుక మనం గమనిస్తే 2 శక్తమైన వంశావళులకు కారణమయ్యాయి. పేతురు రాసిన పత్రికలో ఈ లోతుని గురించి ఒక మాట రాయబడింది. పేతురు గారు రాస్తారు, లోతు మంచివాడు కానీ తాను వేసుకున్న పునాది మంచిది కానందు మూలన. 2వ అధ్యాయం 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచ్చిన ఒకసారి చూడండి. జాగ్రత్తగా మాటలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి వినిన దానిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. అబ్రహాంతో సహవాసం చేసినందు మూలన కాస్తో కూస్తో నీతి లోతుకు అబ్బిందని. ఏమబ్బింది? నీతి అబ్బిందని పేతురు గారే రాశారు. మనం ఎవరు నీతి అవ్వలేదని చెప్పడానికి? పేతురు గారు రాశారంటే మనం కూడా ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాల్సింది. ఎందుకు పేతురు గారు రాశారంటే దేవుని యొక్క దూతల్ని మంచిగా ప్రేమించి రిసీవ్ చేసుకున్న వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ సెక్సువల్ పీపుల్స్ వచ్చి, అరే మీ ఇంటిలోకి వచ్చిన వాళ్ళు మా దగ్గర తీసుకున్న వాళ్ళతో మేము కూడాలి అని అంటూ ఉంటే, ఒరే మీకు దండం పెడతాను రా, వాళ్ళు మా ఇంటికి వచ్చిన అతిథులు రా, వాళ్ళని మీరు అలాంటి పని చేసి వాళ్ళ అపవిత్ర పరచకూడదురా అని బ్రతిమలాడుతూ, ఒరే కావాలంటే మా ఇంట్లో ఎవరు ఆడపిల్లలు ఉన్నారా, వాళ్ళనైనా నీకు ఇచ్చేస్తారా దుర్మార్గులు, ఇలాంటి పాతకానికి కూడతండ్రా అని బ్రతిమలాడుకుంటాడు. నీతిమంతుడు కాకపోతే వాళ్ళు కావాలని వదిలేస్తారు కదా. నీతిమంతుడు లోతు కాబట్టి. కానీ అతని నీతి పునాది పాడైపోయింది కాబట్టి రక్షించలేకపోయింది. ప్రియులారా, గమనించాడు, అతను ఒక్కడే నీతిమంతుడు అయితే సరిపోలేదు. సరైన పునాది తాను వేసుకోలేకపోయింది. ఆ పునాదికి చెడు బీజాలు ఎక్కడ పడి అంటే అబ్రహాము గారు నన్ను విడిచి వేరుగా వెళ్ళు అన్నప్పుడే పడి. పెద్దాను కదా, బాబాయ్ నువ్వు నాకు ఇంతవరకు తోడుగా ఉన్నావు, నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించాడు, నీకు నేను వేరుగా ఉండటం కష్టం, కాబట్టి నువ్వే ఒక మంచి ప్రాంతాన్ని సెలెక్ట్ చేయి, నేను నా కుటుంబం అంతా వెళ్ళడానికి అని ఒక నిర్ణయం అడుగుంటే బహుశా మంచి పునాది పడుండేది. కానీ తన కన్నులకు ఇంపుగా నచ్చిన దాని మీద పునాది వేసుకోవడానికి ప్రయత్నించాడు. వీళ్ళ ఈ రోజున చాలా మంది వాళ్ళ కన్నులకు నచ్చిన దాన్ని, వాళ్ళ చెవులకు నచ్చిన దాని మీద పునాదులు వేసుకున్న ప్రయత్నం చేస్తున్నారు. ఓ సహోదరి తన భర్తను విడిచి మరొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధానికి గల కారణం ఏంటంటే తన భర్త తనను ప్రేమగా పలకరించట్లేదు. ఇదంతా భయంకరమైనటువంటి అవిధేయత కదా. భర్త ప్రేమగా పలకరించడం అంటే మీకు ఏమైనా పెళ్ళి 2 నెలలైనా 3 నెలలైనా 1 సంవత్సరం లోపు. పెళ్ళి 5-6 ఏళ్ళైన తర్వాత మొదటి సంవత్సరంలో చూపించినంత ప్రేమ, అంత అఫెక్షన్ సంవత్సరం మీద పడే కొద్ది ప్రతి పురుషుడు స్త్రీ మీద చూపించలేరు, ప్రతి స్త్రీ పురుషుడి మీద చూపించలేరు. పిల్లలు కలిగిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లల మీద ప్రేమ అనేది
డైవర్ట్ అయిపోతా ఉంటుంది. ఇక పురుషుడి కంటే ఈ జీవన సంబంధమైన వాటిలో చిక్కుకొని అతడు ఒక మానసికమైనటువంటి రుగ్మత చేత నడిపింపబడుతూ ఉన్న సందర్భాల్లో బహుశా తొలి దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతను భార్యకి కనపరచలేకపోవచ్చు. అల్లంత మాత్రాన భర్త కంటే మరొకరు ఎవరైనా నిన్ను ప్రేమగా పలకరిస్తే, భర్త కంటే మరొకరు ఎవరైనా నీకు అతి జాగ్రత్తలో చెప్తే, కాస్తైనా దేవుని జ్ఞానం చేత వివేచించుకోవాలి కదా. ఏదో ఒక దుష్ట మార్గము, దుష్ట ఆత్మ నన్ను ప్రేరేపిస్తూ ఉంది, ఈ భూ సంబంధమైన పాపపు ఊబిలో నన్ను చిక్కాలని గర్జించి సింహంలాగా తిరుగుతున్న సైతాన్ని నన్ను వెంబడిస్తూ ఉన్నాడేమో అని ఆలోచన చేయాలి కదా. ఏమాత్రం ఆలోచన చేయకుండా తన భర్త కంటే మరొక పురుషుడు ఎవరో నువ్వు జాగ్రత్త అని చెప్పాడక్క, నువ్వు చాలా బాగుంటావని చెప్పాడట, నువ్వు ఇంటిని చాలా చక్కగా సరిదిద్దుకుంటావు అని చెప్పాడట. ఈ మాటలు నా భర్త నన్ను ఎప్పుడూ అనలేదు, అందుకని అతడు చెప్పినటువంటి మాటలు నాకు చాలా నచ్చాయని ఆ పురుషునితో అక్రమ సంబంధానికి ఒడిపెట్టి. స్త్రీలారా, ఈ అక్రమ సంబంధం ఎంతగా దారి తీసిందంటే తన కడుపున పుట్టిన బిడ్డలను కూడా చంపుకునేంతగా దిగజారిన ఎంత భయంకరమైన పరిస్థితి. తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు కూడా తన అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నారని, తన భర్త తన మీద మొదటిలో ఉన్నంత ప్రేమ చూపించట్లేదని తన యొక్క కడుపున పుట్టినటువంటి బిడ్డను కూడా చంపుకునేటువంటి దుర్మార్గపు చర్యకి ఈ అక్రమ సంబంధం జరుగుతుంది. అంటే వాళ్ళ పునాది దేని మీద వేసుకుంటారంటే దేవుని మీద వేసుకోవట్లేదు. వాళ్ళ పునాది ఈ కళ్ళకు చెవులకు విన్న దాన్ని బట్టి, కళ్ళకు చూసిన దాన్ని బట్టి వాళ్ళ పునాదులు వేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఎవడైనా మనతో ఏదైనా నువ్వు బాగున్నావు అని అంటే ఆ విషయం నాకు తెలుసులని అవతల వ్యక్తికి సూటిగా సమాధానం చెప్పాలి. కొన్ని సందర్భాల్లో ఎవరిని బిడ్డలు కొంతమంది దుర్మార్గులు వాళ్ళ యొక్క ఇచ్చను తీర్చుకోవడానికి నువ్వు బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు అని పొగుడుతూ ఉంటే వీళ్ళకి ఒళ్ళు తెలియకుండా మైమర్చిపోయి ఇక అదే ప్రేమని అబ్బాయిలు అమ్మాయిలు చట్టపట్ల వేసుకొని కాలేజీలు మానేసి తల్లిదండ్రులు ఎంతో నమ్మకం ఉంచి వాళ్ళని వాళ్ళ భవిష్యత్తులో ఒక గురి కలిగిన వ్యక్తిలో వాళ్ళు తయారవ్వాలని వాళ్ళ కొరకు వాళ్ళు ఫస్ట్ నుండి బిడ్డలను చదివించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది కళ్ళకు కనపడినటువంటి దాని ప్రకారంగా నిర్ణయాలు తీసుకుంటూ అడుగులు వేస్తూ ఉన్నటువంటి లోతు లాంటి వాళ్ళు చాలా మంది లోపల తయారవుతున్నారు. ప్రియ అవును బిడ్డలారా గమనించండి, మీ తల్లిదండ్రుల కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమించగలిగింది ఎవరు లేరు, అది గుర్తుంచుకోండి. మొదట ఈ లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడమే. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. దుష్టుడైన సాతానుడు ఆత్మీయతలోంచి దిగదార్చడానికి అనేకుల మీద వేస్తున్నటువంటి బాణాలు. వాటిని మనం గుర్తించకపోతే మన బ్రతుకులు శపితమైనటువంటి లోతులాగానే ఉండిపోతాయి. రెండు శపితమైన వంశాలకి కారణమయ్యాడు లోతు కుమార్తెలతోనే పాపం చేసి రెండు శపితమైన వంశాలకు కారణమైనట్లుగా ఉంటుంది మన యొక్క బ్రతుకులు. కనుక మన పునాది అబ్రహాములాగా, విశ్వాసం మీద అబ్రహాములాగా, దేవునికి అర్పణలు ఇచ్చే విషయంలో 10వ భాగం ఇచ్చే విషయంలో అబ్రహాములాగా దేవుణ్ణి నమ్మి ప్రార్థించేటువంటి పునాదులు మనం కలిగి ఉంటే మన పునాదిని ఎవరు ఏమి చేయలేదు. హల్లెలూయా. మత్తయి సువార్తలో లోకాసు సువార్త 6:48 ఒకసారి చదువుదామా. లోకాసు సువార్త 6:48. వాడు ఇల్లు కట్టవల్లని లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉండును. వరద వచ్చి ప్రవాహం వడిగా కొట్టినను అది బాగుగా కట్టినందున దానిని కదలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టినప్పుడు అది కూలి పడెను, ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పారు. దేవునికి స్తోత్రం.
ప్రియులారా, మన పునాది యేసయ్య మీద వేసుకుంటే, మన పునాది వాక్యం మీద వేసుకుంటే, మన పునాది విశ్వాసం మీద వేసుకుంటే, మన పునాది ప్రార్థన మీద వేసుకుంటే, మన పునాది దేవునికి ఇచ్చేటువంటి ఆ దశభాగం అనే అర్పణ మీద వేసుకుంటే, పెను తుఫాన్లు ఎలాంటి వచ్చి మనం కొట్టినా కానీ అవి మన మీద ఏ మాత్రం ప్రభావం చూపించలేవు. కళ్ళకు కనిపించిన దానికి, చెవులకు వినిపించిన దాని మీద మనం పునాదులు వేసుకుంటే, లోతు జీవితం ఏ విధంగా పతనావస్థకు వెళ్ళిపోయిందో, లోతు కుమార్తెలకి మరి ఎలాంటి అధ్వానమైన పరిస్థితి ఏర్పడిందో అలాంటి అవమానకరమైన పరిస్థితి మన కుటుంబాల మీద దాపరిస్తుందని ఎప్పుడు కళ్ళకు నచ్చినట్లుగా, చెవులకు నచ్చినట్లుగా జీవించిన విధానాన్ని బట్టి. కనుక మన యొక్క పునాది ఎలాగ వేసుకుంటున్నాం ఒకసారి ఆలోచించే. మన పునాది ఎవరు? మన పునాదికి కారకులు ఎవరు? మన పునాది పాడైపోతే నీతి మంత్రులు కూడా ఏమీ చేయలేరంటే. కాబట్టి ఈ మధ్యాహ్న కాలం మన పునాది యేసయ్య వాక్యమై ఉండాలనేది మన యొక్క విజ్ఞాపన. దేవునికి స్తోత్రం. మన యొక్క పునాది అబ్రహాము లాంటి పునాది ఉండాలనేది నా యొక్క విన్నపం. కనుక మనమందరం అబ్రహాము లాంటి మంచి పునాదిని వేసుకునే వారంగా ఉండముగాక. అబ్రహాము లాంటి మంచి పునాది మనకు ఏర్పడాలంటే నిత్యము దేవునితో మనకు సహవాసం ఉండాలి. నిత్యము మనకు దేవునితో సహవాసం. ఈ మాట మరలా చెప్తున్నాను. నిత్యము దేవునితో మనకి సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం అంటే మందిరంతో సహవాసమే. దేవునితో సహవాసం అంటే మందిరంతో సహవాసమే. దేవునితో సహవాసం అంటే ఆత్మీయులతో సహవాసమే. దేవునితో సహవాసం అంటే ఉపవాస ప్రార్థనతో సహవాసమే. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఒక్కరోజు మీరు దేవుని మందిరానికి మిస్ అయ్యారంటే దెయ్యానికి దగ్గర అవుతున్నారని వ్యసనగరే మాట చెప్తారు. ఈ మాట ఎలాంటి చెప్తారు? మీరు ఒక్కరోజు దేవుని యొక్క సహవాసానికి దూరం అయితే, ఉపవాస ప్రార్థనకు దూరమైనా, అది ఆదివారపు ఆరాధనకు దూరమైనా, దేవునికి దూరం అవుతున్నారంటే దెయ్యానికి దగ్గరవుతున్నట్లే. అంటే ఎత్తైన ప్రాంతంలో, ఎత్తైన కొండ మీదట ఒక సుందరమైన మందిరం కట్టబడింది. అక్కడికి చాలామంది ప్రజలు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు. అక్కడ ఎత్తైన కొండ ప్రాంతం కనుక కరెంటు సౌకర్యం ఏమీ లేదు. కరెంటు సౌకర్యం లేనంత వలన వెళుతున్న ప్రతి వారు కూడా ఆ సుందరమైన మందిరంలో ఒక్కొక్కరు ఒక క్యాండిల్ని తీసుకుని వెళ్ళి, కొవ్వొత్తులు తీసుకుని వెళ్ళి ఆ వెలుగులో దేవుణ్ణి ఆరాధించి వస్తారు. ఓ రోజు ఆ ప్రాంతానికి ఎవరో ఒక మిషనరీ గారు వచ్చి అక్కడ వాక్య పరిచయం చేయాలని ఆశపడ్డారు. ఆ ప్రాంతానికి మిషనరీ గారు వచ్చారు. ఆ దైవజనుడిని ఆహ్వానించారు. ఆ ప్రాంతంలో ఇక స్టేజ్ మీదకి వాళ్ళు వెళ్ళారు. స్టేజ్ అంతా కొవ్వొత్తులతో వెలుగుమయమైపోయింది. చర్చి లోపల అందరూ కూడా క్యాండిల్స్ను పట్టుకొని నిలబడ్డారు. చర్చి లోపల కొంత ప్రాంతము చీకటిగా ఉంది. చర్చి లోపల కొంత ప్రాంతం చీకటిగా ఉంది. అక్కడ కొవ్వొత్తుల వెలుగు కనపడట్లేదు. ఆ మిషనరీ గారు అడిగారంట, అయ్యా అన్ని చోట్ల కొవ్వొత్తులు వెలుగుతూ ఉన్నాయి, అక్కడ మాత్రం కొంచెం చీకటిగా ఉన్న ప్రాంతము, అక్కడికి ప్రజలు రాలేదు అని అడిగితే ఆ పాస్టర్ గారు సమాధానం చెప్పాడు. అయ్యా వాళ్ళు కొవ్వొత్తుల వెలుగులు లేరంటే సైతాన్ గారి యొక్క చీకటిలో వాళ్ళు ఎక్కడో లోకంలో ఉండి ఉంటారు, వారి కోసం ప్రార్థన చేయండి. వీళ్ళ అంతే కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క సన్నిధిలో మనం వెలుగుతో నింపబడవలసిన సమయంలో ఆ సమయంలో మనం లేకపోతున్నామంటే కొంచెం ఎక్కడో సైతాన్ గారితో చీకటిలో ఉంటున్నామని గుర్తించాలి. కనుకనే కొందరు మానుకున్నట్లుగా మనం దేవుని మందిరానికి మారదు. అది ఏ సందర్భమైనా సరే, అది బైబుల్ స్టడీ కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, లేకపోతే ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలు కావచ్చు, గృహ కూడిక కావచ్చు, ఏది కూడా మన జీవితాల్లో మిస్ అవ్వడానికి వీలేదు. మిస్ చేసుకుంటే మనకి అది శాపం. కనుక మన పునాది మంచి పునాదిగా, అబ్రహాం లాంటి పునాదిగా ఉండగలిగినప్పుడు మనల్ని ఎవడు ఏమీ చేయలేరు. పునాదులు పాడైతే నీతిమంతులు కూడా ఏమీ చేయలేరు. జాగ్రత్తగా గుర్తించుకో. పునాదులు పాడైతే నీతిమంతులు కూడా ఏమీ చేయలేరు. పునాదులు బలంగా ఉంటే అసలు నీతిమంతులు అవసరమే నీకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం. పునాదులు బలంగా ఉంటే, పునాదులు ఆత్మీయతలు ఎదుగుతూ ఉంటే నీతిమంతుల సహాయం కూడా నీకు అవసరం లేదు. అందరికీ ఉన్నారా? దేవునికి స్తోత్రం. మన పునాది చక్కగా క్రీస్తులో కట్టబడతా ఉంటే నీతిమంతుల అవసరము, అయ్యా నా కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం నీకు రాదు. దేవునికి స్తోత్రం. అబ్రహాం ఎవరైనా అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని అడుక్కున్నారా?
బైబిల్ ఒక దెబ్బలు చూపిస్తున్నామా? ఇక్కడ అబ్రహాం మరొకరి గురించి అయ్యా నా కోసం ప్రార్థన చేయాలని అడుగుతున్నటువంటి ఆనవాళ్ళు ప్రార్థన తీస్తే ఆయన పునాది. కనుక మన యొక్క పునాది బలంగా ఉంటే మనకి ఏ ఆపద వాటి ఒకవేళ వచ్చిన ఆపదలు చూపించిన దేవుడు సహాయం ఖచ్చితంగా మనకు ఆపదలు వచ్చాయి. పునాది మంచిగా వేసుకున్న అబ్రహాం చుట్టూ ఆపదలు వచ్చాయి. దేవుడు అతన్ని తోడై విడిపించి హల్లెలూయా. నీతిమంతులు కళ్ళు ఆపదలు అనేకులు కానీ అర్పించేవాడు ఉన్నాడు. నీతిమంతులు 7 సార్లు పడినను తిరిగి లేచుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము లాంటి పునాది మనందరికీ దేవుడు అనుగ్రహించడం కనుక అతి పునాది కొరకు మనం ప్రయాసపడడం కనుక తల ఉంచుతాం, ప్రార్థన చేసుకుంటాం.